అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో పవిత్రమైనటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి. సో ప్రసన్న చెన్నకేశ్వర స్వామి గుడి కానీ, మరి శివాలయం కానీ, అదేవిధంగా కొత్తపట్నం బస్టాండ్లో అక్కడ ఉన్నటువంటి శివాలయం కానీ, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కలారాలు కూడా ఒంగోలు నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి పారువేట కానీ, గెతలగుంటలో జరిగే పారువేట కానీ, ఈ కళారాల ఉత్సవాలు కూడా అంత ప్రాశస్తి చెందినవి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దేవాలయాల మాటున ఒంగోలు నగరంలో వ్యభిచారాలు కూడా ఎక్కువైనాయని మనం తెలియజేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు మరి ఈ స్పా ముసుగులో ఎక్కడైతే ఈ వ్యభిచారం చేస్తున్నారో వాటన్నిటిని గుట్టురట్టు చేసి వారిని అదుపులోకి తీసుకున్నా కూడా ఎక్కడైతే రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరి దేవాలయాలు చాటు చేసుకొని మనం చూసాం. ఆర్టీసీ డిపోకి కోతవేటు దూరంలో కూడా మనకి పోలేరమ్మ టెంపుల్ దగ్గర, పోలేరమ్మ టెంపుల్ ముందే పై ఫ్లోర్లో అక్కడ ఉన్నటువంటి పేరు లేనటువంటి ఒక సెలూన్లో కొంతమంది వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితులు, వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒకసారిగా అక్కడ చూసినటువంటి ప్రజలందరూ కూడా నివ్వెరపోయినటువంటి సందర్భాలు. గతంలో ఇదే పోలేరమ్మ దేవస్థానం దగ్గర మరి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా, కొన్ని సెలూన్లో కూడా వ్యభిచారం జరుగుతుందని పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది, వాటిని మోయించడం జరిగింది. సో అదే ప్రాంతంలో మళ్ళీ బ్యూటీ పార్లర్ పేరుతో కొన్ని వెలవటం కూడా అక్కడ ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండేటువంటి కొత్తపట్నం బస్టాండ్ శివాలయం, ఎవరు వెళ్ళినా కూడా కొత్తపట్నం రూట్లో వెళ్ళా లేదంటే అటు కలెక్టరేట్కి వెళ్ళాలన్నా కూడా అది జంక్షన్ 4 రోడ్ల కూడల్లో కూడా ఎవరు అక్కడికి వెళ్ళా శివాలయం దగ్గర ఒక నమస్కారం చేసుకొని వెళ్ళే పరిస్థితి. మరి అలాంటి దేవాలయాల వెనక కూడా మరి మొన్న పోలీసులు కూడా 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 2 టౌన్కి కోతవేటు దూరం అంటే దాదాపుగా 150-100 మీటర్ల దూరంలో కూడా ఈ బ్యూటీ పార్లర్ పేరుతోటి అక్కడ కొంతమంది విటులను, అదే విధంగా అక్కడ వ్యభిచారం చేస్తున్నటువంటి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఒంగోలులోనే దేవాలయాలు ముందు పూజలు, దేవాలయం వెనక సరసాలని ఎందుకు ఒంగోలునే ఎంచుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు కూడా గుడి వెనక అయితే, గుడి ముందైతే, గుడి ఆ రద్దు ప్రాంతాల్లో అయితే ఎవరు పట్టించుకోరు. తమ వ్యాపారం 3 పువ్వులు 30 కాయల్లాగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరి పవిత్రమైనటువంటి దేవాలయాల మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తిష్ట వేసినట్టు తెలుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఒంగోలు నగరంలో ప్రమాదకరమని కూడా తెలియజేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా దీనికి సంబంధించి ఆనవాళ్ళు ఉన్న దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో కనుక ఫిర్యాదు చేస్తే వారు వీటికి సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉంచుతారు, మరి వాళ్ళని ఆట కట్టిస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి దేవాలయాలకు పుట్టినిల్లైనటువంటి ఒంగోలు నగరంలో మరి దేవాలయాల వెనక, దేవాలయాల ముందు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ గుడిసేటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు రాబోయే రోజులో తగిన బుద్ధి చెబుతారని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే శాపనార్థాలు పెడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.